హాయ్ ఫ్రెండ్స్, మీరు గత వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా మనం దీనికి కొనసాగింపుగా టాపిక్ని చూస్తున్నాం. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయని మీరు తెలుసుకున్నారు. నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్జెక్టివ్, యాడ్వెర్బు, ప్రీపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇప్పుడు మనం నౌన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎ నౌన్? ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ నేమ్స్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. అంటే ఒక వ్యక్తిని కానీ, అంటే ఆ వ్యక్తి వృత్తిని కానీ, ప్లేస్ స్థలాల పేర్లు కానీ, థింగ్స్ని కానీ, ఒక ఐడియా అంటే మన ఫీలింగ్ని కానీ చెప్పేదాన్ని అన్నిటిని కూడా మనం నౌన్స్ అని పిలుస్తాం. ఒక పర్సన్ గురించి తీసుకున్నట్టయితే టీచర్, డాక్టర్, చైల్డ్, మ్యూజిషియన్, ఇట్లా మళ్ళీ అదేవిధంగా రామ, కృష్ణ ఇట్లా నేమ్స్ కూడా వస్తాయండి. తర్వాత ప్లేసెస్ స్కూల్, పార్క్, లండన్, కిచెన్, బీచ్, థింగ్స్ వస్తాయి, ఫోన్, టేబుల్, ఐడియా, ఇట్లా ఇవన్నీ కూడా నౌన్స్. అదేవిధంగా టైప్స్ ఆఫ్ నౌన్స్లో పర్సనల్ నౌన్స్, కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, పొసెసివ్ నౌన్స్ అని చెప్పేసి మనకి మొత్తంగా ఒక 9-10 రకాలుగా వస్తాయండి. ఇందులో మీకు ఒక్కొక్క దాని గురించి కూడా నేను చాలా వివరంగా చెప్తాను, మీకేమీ ఇబ్బంది అవసరం లేదు. ముందుగా పర్సనల్ నౌన్ గురించి తీసుకున్నట్టయితే పర్సనల్ నౌన్ రిఫర్స్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్ అని, అంటే ఒక వ్యక్తిని గురించి చెప్పేదాన్ని మనం పర్సనల్ నౌన్ అంటాం. అలైస్, టీచర్, గర్ల్, ఎట్సెట్రా. ఈ స్క్రీన్ మీద మరికొన్ని కామన్ నౌన్స్ ఉన్నాయి, ఇవి మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మీకు నేను ఒక్కొక్క నౌన్ గురించి డీటెయిల్గా చెప్తాను. ప్లీజ్